వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం. శివాయ. ఈరోజు పౌర్ణమి, ముక్కోటి ఏకాదశి. ఈరోజు మొత్తం అంతా ఆరుద్ర నక్షత్రము, మూడో కలియక రోజున మా శివ బృందం అంతా కలిసి ఈరోజు అభిషేకాలు విశేషంగా నిర్వహించాము. అందుకు ఫలితంగా మాకు శివయ్య నాగరూపంలో దర్శనమిచ్చాడు. ఇది మా అందరి అదృష్టంగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క జనాలు వచ్చి దర్శనం చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాము. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. మీరు ఎలా కనుక్కున్నారు దాన్ని? పూజ అయిపోయిన తక్షణమే మాకు కనిపించినది వచ్చేసి శివయ్య రూపము మహా నాగపామ అవతారంలో వచ్చి కనిపించాడు. అది మేము చూసి ఫోటోలు తీసి గ్రూప్లో పెట్టినాము. అందరికీ తెలియడం వలన జనాలు తండోపతండాలుగా వచ్చి చూసి వెళ్తున్నారు. ఇది శివలీల కాక ఇంకేమీ కాదు. ఈరోజు ప్రత్యేకంగా శివముక్కోటి, అదేవిధంగా కొత్త సంవత్సరం ఆరుద్ర నక్షత్రం రోజున తెల్లవారుజామున 4:30కి స్టార్ట్ చేసిన అభిషేకము అయిపోయిన తర్వాత పూజ అయిపోయింది. ముగించుకున్న తర్వాత ప్రసాదాలు అంతా పంచి పెట్టేసిన అందరికి అయిపోయింది. విశేషం ఏమనగా చూస్తూ ఉన్నట్టే స్వామి లీల కనిపించింది నాగపాం పడగల రూపంలో. ఇది ఆశ్చర్య విషయం కదా, శివలీలే. అది మాటల్లో చెప్పలేంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఇంత వచ్చేవాళ్ళు కాదు. మామూలు శివసేవకులు అని ఒక టీం ఏర్పాటు చేసాం కొత్తగా. ఆ టీం ద్వారా డైలీ రెగ్యులర్గా పూజలు నిర్వహిస్తున్నాము. ఇంకా ప్రత్యేకంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఆ శివయ్య దావి మనసారా ఓం నమః శివాయ. దీపాలు పెట్టినారు కదా, చాలా మంది ఏమంటారంటే దీపం నీడ అంటారు. దీపం నీడ అయితే దీపం పక్కన పెట్టిన ఆ లీల అట్లే ఉండదు కదా. ఆ నీడ ప్రత్యేకంగా ఇప్పటికీ కనిపిస్తుంది.
ఇంతమంది ప్రత్యేకంగా వచ్చినారు కాబట్టి ఆ దృశ్యం కనిపించింది. సంతోషంగా, చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఓం నమః శివాయ. కొంచెం సైడ్ వీడియో తీసుకుంటాను. మీకు వీడియో పెడతాను. నా దగ్గర వచ్చింది. అవునా? దీపం తీసిన చెయ్యి అడ్డం పెట్టినా కనపడుతుంది. అడ్డం పెట్టు, అడ్డం పెట్టు. నా మాట పెట్టి చెప్తా రమ్మని